ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మరి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనే మాట బైబిల్ గ్రంథంలో 3 సార్లు వ్రాయబడినట్లు చూడగలం. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రతి ఒక్కరూ క్రైస్తవులేనా? ప్రార్థనకు వెళ్ళే వారందరూ క్రైస్తవులేనా? ప్రార్థన చేసే వారందరూ క్రైస్తవులేనా? పాటలు పాడే వారందరూ క్రైస్తవులేనా? వాక్యం వినేవారందరూ క్రైస్తవులేనా? వాక్యాన్ని ప్రకటించే వారందరూ క్రైస్తవులేనా? అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అనగా నెంబర్ 1, క్రీస్తుని ఎరిగిన వాడు క్రైస్తవుడు. నెంబర్ 2, క్రీస్తు కృపను పొందినవాడు క్రైస్తవుడు. నెంబర్ 3, క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు. నెంబర్ 4, క్రీస్తును కలిగిన వాడు క్రైస్తవుడు. నెంబర్ 5, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించేవాడు క్రైస్తవుడు. నెంబర్ 6, క్రీస్తు సాక్ష్యమును కాపాడువాడు క్రైస్తవుడు. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించేవాడు క్రైస్తవుడు. క్రీస్తు కొరకు మరణాన్నైనా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాడు క్రైస్తవుడు. అది నెంబర్ 7. కాబట్టి క్రైస్తవుడు అంటే ఆ వ్యక్తి సుఖానికి నై, సేవకు సై, సావుకు సై అనేవాడు క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడవేనా నీవు? ఒకవేళ కాకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత మీరు కూడా సత్క్రైస్తవులుగా మారాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వందనములు.